నాగార్జున గారు ఇప్పటి వరకు వాళ్ళు పాడిన పాటలు మాత్రమే మనం విన్నాం. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారంట, వాళ్ళు ఏమడుగుతారో విందాం. నేను మీ సినిమాలన్నీ తప్పకుండా చూస్తాను. ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. థ్యాంక్ యూ అమ్మా. సో మీకు ఈ సినిమాలో స్నేహ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? స్నేహ గారితో నైస్ నైస్ అండి. ఇంతకుముందు కూడా వర్క్ చేసి నాకు చాలా మంచి ఫ్రెండ్ స్నేహ, అండ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ ఆల్సో. వెరీ వెరీ రియలిస్టిక్, చాలా న్యాచురల్గా చేస్తుంది. అండ్ ఎస్పెషలీ రాజన్లో ఆల్మోస్ట్ నో మేకప్, నథింగ్, చిన్న కాటన్ శారీ ఇక్కడ వరకే. అండ్ చాలా చాలా బాగా చేసింది. అండ్ వెరీ నైస్, వెరీ ఈజీ టు వర్క్ విత్ హర్. వెరీ నైస్ పర్సన్, ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది. నెక్స్ట్ హలో సార్, నా పేరు ప్రణతి. ఈ అప్కమింగ్ హీరోస్లో మీకు నచ్చిన హీరో ఎవరు? బాగా ఇటువంటి ఇబ్బంది క్వశ్చన్స్ పెడతాను నాకు తెలుసు. అప్కమింగ్ హీరోస్ లో బాగా నచ్చిన చైతన్య అని చెప్పను, ఎందుకంటే మనం మా అబ్బాయి చెప్పకూడదు కదా. ఇంకెవరున్నారు అప్కమింగ్ హీరోస్ లో? ఇప్పుడు చెప్పు, పేర్లు చెప్పు నువ్వు. అల్లు అర్జున్ అప్కమింగ్ హీరో అంటావేంటి? పెద్ద హీరో తను. రామ్ చరణ్ తేజ్ సూపర్ స్టార్ ఆల్రెడీ. ప్రభాస్ చాలా అప్కమింగ్ హీరో అంటే న్యూ హీరో ఎవరు? వీళ్ళందరూ పెద్ద స్టార్స్ అయిపోయారమ్మా. ఆల్రెడీ దేర్ ఆల్ ప్రూవెన్ దెమ్సెల్వ్స్, దేర్ బిగ్ స్టార్స్. ఓకే, మొత్తానికి నాగార్జున గారు తెలివిగా సమాధానం దాటవేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నాకు వచ్చి ముద్దిస్తే అడగచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు అడుగుతా. గ్రీకువేర్లో ఉండేవారు, మళ్ళీ కింగ్ కి వచ్చారు, కింగ్ నుంచి రాజన్నకు వచ్చారు, ఎందుకని? నాకు వయసు వస్తుంది. గ్రీక్ తర్వాత కింగ్, తర్వాత ఇప్పటికి వయసు వచ్చి పెరుగుతున్నాను. మాటి వయసు వస్తుందంటే ఆ డబ్బు మనలు అట్ అవుతారు సార్. ఎవ్వరు ఏమంటారు అంటే అది వీక్వీరుడు చేసి 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే, నెక్స్ట్. నా పేరు లాస్య అంకుల్. నేను 3 generations ఫిల్మ్స్ చూసాను. నాకు పాత హీరోస్ లో అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. అండ్ మిడిల్ ఏజ్ లో మీరు, ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే నాగ చైతన్య అంటే చాలా ఇష్టం. కుటుంబాభిమానం. సో యు లైక్ మై ఫ్యామిలీ చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఈ మూవీ రాజన్నని పెట్టడానికి అంటే మీకు మా డాడీ చెప్పారు మీకు వైఎస్ఆర్ గారు అంటే చాలా ఇష్టం అని. ఆయనని జనం రాజన్న అని పిలిచేవారు కదా, ఆ పేరు తీసుకొని మూవీకి పెట్టారా లేకపోతే అది వేరేదా? వైఎస్ఆర్ గారు అంటే ఇష్టం, ఆయన రాజన్న అని పిలుస్తారని కూడా తెలుసు. బట్ ఈ క్యారెక్టర్ కూడా రాజన్న అని పిలిచేవారు. బట్ రెండు కలిసినాయి కాబట్టి ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సో యూ కెన్ టేక్ ఇట్ దిస్ వే అండ్ దిస్ వే, బోత్. సో యూ కెన్ సే దట్. నెక్స్ట్. హలో అంకుల్, నా పేరు ఖద్యోతన్. ఇప్పుడు సినిమాలో మీ హెయిర్ లాంగ్ గా ఉంది, ఇక్కడ నార్మల్ గా ఉంది. ఏది మీ అసలైన ఒరిజినల్ హెయిర్? ఇది నా ఒరిజినల్ హెయిర్ అమ్మా. ఓకే, అది దానికి ఇక్కడ నుంచి యాడ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఈ జుట్టు వెనక్కి దూకుని ఇక్కడ నుంచి ఇట్లా యాడ్ అంటే అక్కడ దే హ్యావ్ స్పెషల్ గమ్ స్టిక్ చేస్తారు. సో ఆ హెయిర్ అలా వెనక వరకు వస్తుంది. హలో అంకుల్, నా పేరు జి హర్షవర్ధన్. హాయ్. మీరు రాజన్న సినిమాలో డప్పు వాయించారు కదా? అవును. ఒక్కసారి మీరు మా కోసం వాయించారు. నాకు నిజంగా రాదమ్మా. అదే నాకు నిజంగా రాదు. అది అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసి ఆ బీట్ కి కరెక్ట్ గా వాయించేటట్టు. మేము సినిమాల్లో చేసే అన్ని నిజ జీవితంలో చేయం. ఐమ్ టెల్లింగ్ యూ ఎవ్రీబడి, ఇఫ్ ఐ జంప్ ఫ్రమ్ వన్ వాల్ టు అనదర్ వాల్, దానికి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని దానికి మేము రోప్స్ కట్టుకుని కింద నెట్టేసి అన్ని దూకుతాం. సో మేము సినిమాల్లో చేసేయండి నేను నిజంగా చేయగలుగుతాను అనుకోవద్దు, మీరు చేయలేరు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్. హలో అంకుల్, నా పేరు యామిని. హాయ్ యామిని.
మీరు నాగ చైతన్య, అఖిల్ ఇంకా నాగేశ్వరరావు గారు కలిసి ఏమైనా సినిమా చేస్తారా? ఒకవేళ చేస్తే మనకి ఎప్పుడు చేస్తారు? అఖిల్ నాకు చాలా మంది తెలియదు. వెయిటింగ్ ఈ క్వశ్చన్, ఈ ఆన్సర్ కోసం. అఖిల్ నాకు తెలీదు, వాడు సినిమాలో చేస్తాడో తెలీదు, చేయడో నాకు తెలీదు, వాడి ఫ్యూచర్ ఏంటో. బట్ నాన్నగారు, నేను, నాగ చైతన్య, వీ వుడ్ లైక్ టు డూ అ ఫిల్మ్. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్. బికాస్ నాన్నగారు ఈ మధ్యన శ్రీరామరాజ్యంలో ఒక చక్కటి పాత్ర చేశారు, వాల్మీకి పాత్ర. అండ్ అంత మంచి గొప్ప పాత్ర చేసిన తర్వాత నేను దానికన్నా మంచి పాత్ర ఆయనకి ఐ హ్యావ్ టు గివ్ హిమ్, బీయింగ్ హిస్ సన్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ నైస్ స్క్రిప్ట్. ఐఎమ్ సర్చింగ్, హంటింగ్ ఎవ్రీ డే. మీకేమైనా మంచి కథలు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. నెక్స్ట్ నాన్న, మేము పిల్లలం కదా, ఈ సినిమాలో మాకేం నచ్చుతుంది? పిల్లలకు కావాల్సింది ఏమన్నా? ఈ సినిమాలో యాక్చువల్ గా మీ వయసు ఇదిగో, ఈమె హీరోయిన్, ఈమె కథనంతా నడిపేది మల్లమ్మే. మీకు చాలా నచ్చుతుంది. ఇట్ ఎస్పెషలీ ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ అ లిటిల్ గర్ల్ అండ్ హర్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ against many people, and she fights for her freedom. తను పోరాటం, తను పాట ఎలా గెలుస్తుంది, చివరిలో వెళ్ళి నెహ్రూ చాచాను ఎట్లా కలుస్తుంది ఢిల్లీలో. ఇట్స్ వెరీ వెరీ ఒక విక్టోరియస్ ఫీలింగ్ ఫర్ చిల్డ్రన్. ఓకే అంకుల్, మీరు చాలా ఫిల్మ్స్ చేశారు కదా, అందులో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? అమలా గారు తప్ప. అమల గారు తప్ప. నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నారు. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ఎనీ హీరోయిన్ ఎట్ ఆల్. నాకు ఇప్పుడు అందరూ బాగుంటారు, అందరూ నచ్చుతారు. బట్ మై ఫేవరెట్ హీరోయిన్ ఇస్ తబు ఆఫ్ ఆల్. అనుష్క ఎందుకు? నీకు ఇష్టం అనుష్క? ఎందుకు అని నేను చెప్పలేను, ఎందుకు కాదని చెప్పలేను. నువ్వు అడిగావు నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని, తబ్బు అని చెప్పాను. మళ్ళీ నువ్వు ఇంకోళ్ళని అడుగుతున్నావు. ఇక సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ చెప్పడం నా వల్ల కాదు. ఐ కెన్ ఓన్లీ సే వన్. ఓకే, నెక్స్ట్ అన్న, అఖిల్ గారు సిసింద్రి ఫిల్మ్ లో చేశారు కదా, నెక్స్ట్ ఏ ఫిల్మ్ లో చేస్తారు? ఏమో నాకు చెప్పారు తెలియదమ్మా, కదా. నాకు నిజంగా తెలియదమ్మా. ఇప్పుడు మీ అందరిలానే అతను చదువుకుంటున్నాడు, చదువు అయిన తర్వాత చూద్దాం. సిసిందిరి అంటే వాడికి అసలు సినిమాలో యాక్ట్ చేస్తున్నానని కూడా తెలియదు. అప్పుడు వాడికి 19 వయసు. సో ఇట్ డజంట్ ఈవెన్ నో అదేదో ఆట అనుకున్నాడు. అంటే మీ అభిప్రాయం ప్రకారం మా సినిమాలో తెచ్చే ఆలోచన ఉందా అఖిల్ని? నాకు ఏ ఆలోచన లేదండి. అంటే షేర్ చేసుకుంటారు కదా ఇప్పుడు అఖిల్ అండ్ మీరు? లేదు, అంటే ఏం as చేద్దాం I- నేను అనుకుంటున్నావు? నువ్వు ఇది అవ్వాలి, ఇది అవ్వాలి, ఇది అవ్వాలి అని చెప్పలేదండి. వాట్ ఎవర్ యూ డూ, యూ డిసైడ్, ఫోకస్ అండ్ డూ ఇట్ రైట్. ఓకే, అంటే క్రికెటర్ గా అదరగొట్టాడు మేము చూసాము. అంటే అటువైపు ఏమన్నా వెళ్దాం అనుకుంటున్నాడా? లేదు, అతను క్రికెటర్ గా ఎప్పుడు క్రికెట్ అవ్వాలి, అది జస్ట్ అ గుడ్ ప్లేయర్. అలా క్రికెట్ మీరు అతను బాస్కెట్ బాల్ ఆడతాం కూడా చూడలేదు. బాస్కెట్ బాల్ కూడా చాలా బాగా ఆడతాడు. ఓకే, అట్లాగే మిగతా గేమ్స్ కూడా చాలా బాగా ఆడతాడు. Okay. క్రికెట్ అతని స్పెషల్ ఇంట్రెస్ట్, బాగా నేర్చుకున్నాడు, బాగా ఆడాడు. ఓకే, మొత్తానికి వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నారు వాళ్ళ కెరియర్ ని. గుడ్ ఫాదర్. ఐ థింక్ ఐఎమ్ దేర్ టు హెల్ప్ దెమ్, గైడ్ దెమ్, గైడెన్స్ ఉన్నప్పుడు. అండ్ నాగ చైతన్య సినిమాల్లోకి వస్తాడని అనుకోలేదు ఎప్పుడు. తనే వచ్చి చెప్పాడు నాకు. ఓకే, తనేదో బిజినెస్ మెన్ అది అవుతాడు అనుకున్నాను, బట్ తనే వచ్చి సినిమాలో ఐ వాంట్ బి హీరో అన్నాడు. ఓకే. సో మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు మరి అప్పుడు? డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తానండి. ఇది అంటే స్టోరీ సెలెక్షన్ లో గానీ ఎటువంటి హెల్ప్ మోర్ దెన్ స్టోరీ సెలెక్షన్ ఉంటుందండి. మోర్ దెన్ స్టోరీ సెలెక్షన్, హెల్పింగ్, గైడింగ్ ఇన్ యాక్టింగ్, ఇన్ డిసిప్లిన్, హౌ టు గో అబౌట్, ఎట్లా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్, అది మోర్ ఇంపార్టెంట్ అండి. స్టోరీ సెలెక్షన్ అనేది నా ఒక్కడి నేను సెలెక్ట్ చేసిన డైరెక్టర్ నేను కాదు కదండి, డైరెక్టర్లో ఉంటుంది. అండ్ డెఫినెట్గా అతనికి ఏమైనా డౌట్లు వస్తే అడుగుతాడు, నన్ను చెప్తాను. అండ్ బట్ నాన్నగారు కూడా నన్ను ఎప్పుడు ఏమి ఆయన అభిప్రాయాలు నా మీద ఫోర్స్ చేయలేదు ఆ వయసులో ఉన్నప్పుడు, నేను చిన్నప్పుడు. అండ్ అట్లాగే నేర్చుకుంటూ వచ్చాము. బట్ హీ వాజ్ ఆల్వేస్ దేర్. ఆ స్ట్రెంగ్త్ ఇచ్చారు మాకు, నేనున్నా మీ వెనకాల అని. అది సేమ్ థింగ్ ఐ గివ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అన్న. హలో సార్, నా పేరు బృందా. మీరు చాలా సినిమాల్లో నటించారు కదా, చాలా మెలోడీ సాంగ్స్ కూడా ఉన్నాయి. లైక్ నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, అలాంటి పాటలు ఈ సినిమాలో కూడా ఉన్నాయా? మంచి మెలోడీ సాంగ్స్, సినిమా అంతా మెలోడీ సాంగ్స్ ఏనమ్మా దీంట్లో. బట్ ఇట్స్ నాట్ అ రొమాంటిక్ ఫిల్మ్. అది నే తొలిసారిగా అనేది ఇట్స్ అ వెరీ రొమాంటిక్ సాంగ్. సో ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే
ఆ సినిమాలో ఊరికి ఆ సినిమా గురించి అన్నావు కాబట్టి ఆ సాంగ్ దశరథ్ నేను ఆ పాట కోసం చాలా పోట్లాడాం. ఆ పాట దశరథ్కి కూడా బాగా ఇష్టమైన పాట, డైరెక్టర్ దశరథ్కి నాకు. అండ్ కొంతమంది డిస్కషన్స్లో ఉన్నప్పుడు క్లైమాక్స్ సాంగ్, లాస్ట్ సాంగ్ మళ్ళీ ఇక్కడ రొమాంటిక్ సాంగ్ పెడితే ఉంటారా, అందరు లేసి వెళ్ళిపోతారా అనేది. అండ్ దట్ బికెమ్ ద బెస్ట్ సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అన్న. సార్, నా పేరు రాఘవేంద్ర. మీరు రాబోయే సినిమాలలో సాయిబాబా మీద సినిమా తీయబోతున్నారు కదా, మరి మీకు సాయిబాబా మీద నమ్మకం ఉందా? నాకు సాయిబాబా మీద నమ్మకం అంటే సాయిబాబా దేవుడు అంటున్నావా? నిన్ను అడుగుతున్నాను క్వశ్చన్. సాయిబాబా గారు గొప్ప వ్యక్తి. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన వెరీ స్పిరిచువల్ పర్సన్. ఆయన టీచింగ్స్ ఎప్పుడైనా నువ్వు చదివితే, నువ్వు చూసి ఉంటే చాలా ఫెంటాస్టిక్. ఆయన మహిమల గురించి నాకు తెలియదు, నేను ఎప్పుడు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ నాకు గట్టి నమ్మకం, లక్షల మంది, కోట్ల మంది ఆయన్ని ఆరాధిస్తున్నారు, ఆయన్ని రోజు దండం పెట్టుకుంటున్నారు. ఆయన మూలంగా వాళ్ళకి ఎంతో హెల్ప్ జరిగిందని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన మిరకల్స్ ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంతమంది నమ్మకం తప్పవదు ఎప్పుడు, ఇంతమంది గట్టి నమ్మకం తప్పవదు. ఆ నమ్మకాన్ని నేను బిలీవ్ చేస్తున్నాను. సో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఐ విల్ డెఫినెట్లీ ఆ నమ్మకాన్ని బిలీవ్ చేస్తాను. ఆయన లైఫ్ హిస్టరీ అంతా చదువుకుంటూ వచ్చాను. ఆయన టీచింగ్స్ ఆర్ ఫెంటాస్టిక్. సో మరి సాయిబాబాని నమ్ముతున్నానా లేదా అంటే మరి యూ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ వాట్ ఐ సెడ్. ఓకే, యు గాట్ ఇట్? ఓకే.